మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసిపోతాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి పొన్నారం గ్రామంలో అకాల వర్షంతో వడ్ల కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉదయం కురిసిన వర్షానికి అకాల వర్షంకి చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ధాన్యం కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయి రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు పంపిత్తలేకపోయి పంపిత్తలేడు. 2 రోజులకు ఒక లారీ పంపించినా గానీ ఈ రైతులు ఇంత కష్టపడకపోతున్నారు. ఇంకా ఇసటి వానలు ఇంకా 2-3 కొట్టినట్ట అంటే ఈ రైతుల పరిస్థితి ఏంటిది? చేసిన చేత ఏం కావాలి? అప్పులు తెచ్చి మేము చేత చేసుకొని ఇట్లా నట్టింట ముంచితే మేమేం కావాలి? ఎన్ని రోజులు అయింది మీకు లారీ వచ్చి? వచ్చి 6 రోజులు అయితే 10 రోజులు అవుతుంది. లారీని పంపించలే. పెట్టిన బస్తాలు ఆడున్నాయి, అడ్లు ఇక్కడ ఉన్నాయి. కాంటే ఎప్పుడు అయినా బస్తాలు అవి 3 రోజులు అవుతుంది కావచ్చు. రాలేదు, ఇంతవరకు రాలేదు లారీ. మాది మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామం. నా పేరు పెంచాల మధు. మా యొక్క పొన్నారం గ్రామంలో పిఎస్సి సెంటర్ దాదాపు 15 రోజుల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ప్రారంభమైన కాంచెలి ఒకే ఒక లారీ ఈ యొక్క సెంటర్ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. వెళ్లిన లారీ కూడా మిల్లర్ దగ్గర అన్లోడింగ్ కాకపోవడం వల్ల ఈ సెంటర్లో దాదాపు 250 ఎకరాల వడ్లు
ఉదయం 4 గంటలకు కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ కూడా తడిసి ముద్దయినాయి. ఈ పిఎస్సి సెంటర్లో కనీసం ఒక్క టార్పిలిన్ కవర్ కూడా అధికారులు ఈ యొక్క రైతులకు ఇవ్వడం లేదు. అలాగే ఈ తడిసిన వడ్లు కూడా ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలి, మొత్తం ఈ సెంటర్ కూడా బురదమయం అవడం జరిగినది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అధికారులకు తొందరగా ఈ యొక్క సెంటర్లకు పంపించి ప్రతి ఒక్క తడిచిన గింజను కూడా కొనుగోలు చేయాలని మేము ఒక గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మందమరి మండలం పొన్నారం గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షాలకు దాదాపుగా 200 ఎకరాల వరి ధాన్యం నాటడం జరిగింది. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం దాదాపుగా సెంటర్ ఓపెన్ చేసి 15 రోజులు అవుతున్నా కానీ కేవలం ఒకటే లారీని కొనుగోలు చేసింది. మిగతా లారీలు పంపించడం లేదు. సరైనటువంటి అధికారులు మానిటరింగ్ చేయకపోవడం వల్ల రైతుల వడ్లు ఇంకా కళ్ళాల్లోనే ఉండిపోవడం జరిగింది. ఇదే రైతు ప్రభుత్వంలో రైతులు ఇప్పటి వరకే రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పుడు వడ్లు కొనకపోవడం వల్ల రైతు ప్రైవేట్గా అమ్ముకోవడం వల్ల 1800 రూపాయల క్వింటాల్కి 500 రూపాయల క్వింటాల్కి నష్టపోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో రైతు 2 లక్షల పైచిలుకు రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోవడం జరిగింది. ఇదే కొనసాగితే రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగదాకా ప్రతి ఒక్క రైతు కంకణం కట్టుకొని మరి రైతు యొక్క గోసదలిగిపోతాడని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే తడిచిన వడ్లు కొనుగోలు చేయకపోతే ప్రతి ఒక్క అధికారి ఊర్లో తిరగకుండా చెప్పులు మెడకేసి పంపిస్తామని తెలియజేస్తా ఉన్నాం.